జై భీమ్. మరి ఇంతవరకు సమతా టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయాలు. మరి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భారతదేశ స్త్రీలకు సంబంధించి ఈ వస్త్రాలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నతనం నుంచి మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా సాంప్రదాయాలను పాటిస్తారు. మరి ఒక అమ్మాయి పెరిగి పెద్దవుతుంటే పెళ్ళిడికొచ్చే సమయంలో తన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన వస్త్రాలు లంగా ఓణి. ఈ లంగా ఓణి అనేది పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలందరూ ధరించడం జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా పెళ్ళిగాని యువతుల కోసం కేటాయించబడినవే లంగా ఓణీలు. మరి ప్రస్తుత సమాజంలో కొత్త ఫ్యాషన్లు రావడం వలన, కొత్త రంగులతోటి అలంకరణలు ఎక్కువ అవ్వడం వలన ఆ లంగా ఓణి అంటే ప్రతి ఒక్క మహిళకి ఎక్కువ ఇష్టంగా తయారైంది. ఎంత నచ్చినా కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చి ఏ సమయంలో ధరించాల్సిన వస్త్రాలను ఆ సమయంలోనే ధరిస్తే విలువ ఉంటుంది. పెళ్లి కూతుళ్ళు, ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే ప్రత్యేకమైన చీరలతోటి పెళ్లి మండపాల్లో దర్శనమిచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుత సమాజంలో బాగా ఆడంబరాలకు పోయి లంగా ఓణీలు వేసుకొని పెళ్లి మండపాల్లో దర్శనమిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చీరలనే ధరింపచేయండి. అంతేకాకుండా పెళ్ళయి పిల్లలున్న తల్లులు కూడా లంగా ఓణీలను ధరిస్తూ వాటికున్న విలువను తగ్గించేస్తున్నారు. అలా చేయకండి. వాటి ప్రత్యేకతను మనం కాపాడాలి. పెళ్ళి కావలసిన యువతులకు వేస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందాన్ని అలాగే కొనసాగనివ్వండి. వారి కోసం కేటాయించిన వస్త్రాలని వారే వేసుకునేలాగా చూడండి. దయచేసి ప్రతి ఒక్క మహిళ ధరించి వాటికున్న విలువను, అవి ఎందుకోసం ఏర్పడ్డాయో ఆ యొక్క ప్రాధాన్యతను తగ్గించకండి. మహిళలంతా కూడా ఎప్పుడూ కూడా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే రేపటి మన ముందు తరాలకు మనం మంచి సంస్కృతి సాంప్రదాయాలను అందించిన వారం అవుతాం. లేదంటే వెనకటి నుండి వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలు మనతోనే అంతరించిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంప్రదాయ దుస్తుల అలంకరణ అనేది పాటించాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్. అందరూ కూడా అన్యదా భావించకుండా నా యొక్క ఈ సలహాలు సూచనలను పాటిస్తారని కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పెళ్ళైన వారెవరో పెళ్ళి కాని వారెవరో గుర్తించగలుగుతారు. సంస్కృతి సాంప్రదాయాలను అందరూ కూడా అనుసరించే అవకాశం ఉంటుంది.